దేశంలోని ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రైతుల ఆదాయం పెంచడానికి, పాడి పరిశ్రమ అభివృద్ధికి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది అని భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పికే నాగేంద్ర వెల్లడించారు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయంతో పాటు పశువుల పెంపకం, పాల ఉత్పత్తి పెంచే దిశగా రైతులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకానికి 1000 కోట్ల రూపాయలు, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్ పథకానికి మరో 1000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అదనంగా కేటాయించిందన్నారు. దేశంలో పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం 2 పథకాలను అమలు చేయడానికి మొత్తంగా 6190 కోట్ల రూపాయల నిధులను ఏర్పాటు చేసిందన్నారు. పాల ఉత్పత్తి పెంచడం కోసం నాణ్యమైన పశువులను పెంచడం, పాల సేకరణ, సేకరించిన పాలను శుద్ధి చేయడానికి ఆధునిక మౌలిక వస్తువుల కల్పన, పాలు అమ్మకాలకు మెరుగైన మార్కెట్ వంటి అంశాలలో రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆ దిశగా ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి సహకారంతో జిల్లాలోని రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. రైతులకు అండగా ఉంటున్న ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. వారు సక్రమంగా నడుపుకునేవారు. తదనంతరం మ్యాన్ పవర్ ఇష్యూ వల్ల రైతులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొని పాడి పరిశ్రమని వాళ్ళు గాలికి వదిలేయడం, దాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. తద్వారా దేశంలో ఉన్నటువంటి జనాభా, మనం రోజురోజుకి జనాభా పెరుగుతూ ఉన్నాం. జనాభాకు తగ్గట్టుగా నాణ్యమైన పాలు మనకి మార్కెట్లో దొరకకపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన, దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, రైతుల ఆదాయం మెరుగుపడాలని చెప్పి ఇటు పాడి పరిశ్రమను పెంచాలి, పరిశ్రమను పెంచడంతో పాటు రైతులకు ఆ పాలకు సంబంధించినటువంటి మార్కెట్ను కూడా అభివృద్ధి చేయాలని చెప్పి నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే ఇప్పుడున్నటువంటి గోకుల్ మిషన్ కానీ, అదేవిధంగా ఇందాక మీకు చెప్పినట్టు నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్, ఈ 2 పథకాలకి కూడా 2000 కోట్ల రూపాయలను అదనంగా కేటాయించి 15వ ఆర్థిక సంఘం ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు, అంటే 2021 నుంచి 2025 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఇంచుమించు 6190 కోట్ల రూపాయలు ఈరోజు ఈ 2 పథకాల అమలు కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. పాలను సేకరిస్తారు, ఆ పాలను సకాలంలో మనం మార్కెట్కి తరలించకపోవడంతో పాలు విరిగిపోవడం కానీ, తద్వారా రైతులు నష్టపోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ విషయాలన్నిటినీ గమనించినటువంటి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు రైతులకు నష్టం చేకూరకూడదు, పాలను సరైన నాణ్యపరంగా శుద్ధి చేయాలి, శుద్ధి చేసినటువంటి ఆ పాలను ప్రజలకు అందించాలని చెప్పి వారి యొక్క మంచి ఆలోచనతో ఈరోజు తగినంతగా, అవసరమైనంతగా నిధులను కేటాయించడం జరిగింది. దీన్ని నిధులను కేటాయించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీతో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి తరపున మేము నరేంద్ర మోదీ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము.